ఎండిపోతుంది కాబట్టి దక్షిణ తెలంగాణ ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాలంటే మళ్ళా 2-3 లక్షల కోట్ల రూపాయల అప్పులు తీసుకొచ్చి లిఫ్టులు పెట్టి దోసుకోవాలని కృష్ణారెడ్డి పన్నాగాన్ని ఈ రోజు కేసీఆర్ గారు అమలు చేస్తున్నారు. ఈ 2 రాష్ట్రాలకు సీఈఓ మెగా కృష్ణారెడ్డి. రాష్ట్రాలు 2 అయినా కానీ కాంట్రాక్టర్ ఒక్కడే ఉన్నాడు. వీళ్ళిద్దరిని ముఖ్యమంత్రులను సమన్వయం చేసి కమిషన్లు వాటాలు పంచాయతీ లేకుండా పంచి బిల్లుల పంచాయతీ కోతి తీసినట్టు మెగా కృష్ణారెడ్డి ఈస్ట్ ఇండియా కంపెనీ లాగా తగులుకున్నాడు తెలంగాణకు. ఒకప్పుడు వ్యాపారం ముసుగులో భారతదేశానికి వచ్చిన ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యాపారాన్ని విస్తరించి దేశాన్ని కబలించి దేశాన్ని పరిపాలించింది ఈస్ట్ ఇండియా కంపెనీ. ఇవాళ వచ్చిన తెలంగాణ పిల్లలు కొట్లాడి సచ్చి తెచ్చుకున్న తెలంగాణకు ఈస్ట్ ఇండియా కంపెనీ లాగా మెగా కృష్ణారెడ్డి దాపురించాడు. ఇవాళ ఈ పంచాయతీలన్నీ సెటిల్ చేసి ఈరోజు ఉదయం పేపర్ చదవగానే ఈ నారాయణపేట కొడంగల్ లెఫ్ట్ టెండర్ ఖరారు అనే న్యూస్ని మన ఈనాడు పేపర్లో రావడం జరిగింది. L1 మొదటి ప్యాకేజ్ కింద రాఘవ్ కన్స్ట్రక్షన్ అంటే మన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిది, రెండవ ప్యాకేజ్ కింద మెగా కన్స్ట్రక్షన్స్ అంటే మెగా కన్స్ట్రక్షన్ కంపెనీ వాళ్ళకు కేటాయించడం జరిగింది. అయితే పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు గతంలో రేవంత్ రెడ్డి గారు ఇదే మెగా కన్స్ట్రక్షన్ కంపెనీ మీద అసత్యపు ప్రచారాలు, అబద్ధపు ప్రచారాలు, కమిషన్ల కోసమే కేసీఆర్ గారు మెగా కన్స్ట్రక్షన్కి ప్రాజెక్టులను కేటాయించడం జరిగిందని ప్రచారాలు చేయడం జరిగింది. ఇవాళ ఇదే మెగా కన్స్ట్రక్షన్ కంపెనీకి మీరు కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ని ఇవ్వడం జరిగింది. అయితే ఇవాళ మీరు చేసింది ఏంది? మీరు మెగా కన్స్ట్రక్షన్ కంపెనీకి మీరు ప్రాజెక్ట్ ఇవ్వడంలో మేమేం తప్పుపట్టడం లేదు. అది టెండర్ల ప్రక్రియ ద్వారా వాళ్లకు దక్కాల్సింది వచ్చి దక్కువ ఉండొచ్చు. కానీ మీరు అధికారంలో లేనప్పుడు చేసిన ప్రచారానికి ఎవరు ఇవాళ మూల్యం చెల్లించుకోవాలి? ఇవాళ మెగాకు అంచనా వ్యయాలను పెంచి వాళ్ళకే మళ్ళీ టెండర్లను కేటాయించడంలో మీ పాత్ర ఎంతవరకు ఉందని మీరు కూడా గుర్తుంచుకోవాలి. అంటే మీరు ఎంత శాతం కమిషన్లు తీసుకుంటున్నారు ఇవాళ ఇదే మెగా కృష్ణ కంపెనీకి మీరు టెండర్ల ప్రక్రియ ఇవ్వడానికి?